నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఇది ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అదేమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి అవి. అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మనకి చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాసుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో
జన్మంగా ఉండేది, అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి 12వ స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క. కుంభానికి మకరము 12వ స్థానం అవుతోంది కాబట్టి 12వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. మొన్నటి వరకు ఆయనకి జన్మంలో ఉన్నాడు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకా వృశ్చిక రాశి వారికి మనం కనుక తీసుకున్నట్టయితే వృశ్చిక రాశికి మకర రాశి తృతీయ స్థానం అవుతూ ఉంటుంది. ఆ తృతీయంలో శని సంచారం జరుగుతోంది కాబట్టి మకరంలో ఈ తృతీయ స్థానంలో శని సంచారం వలన ఈ 3వ స్థానం వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఇది మనం చెప్పుకోవడం, ఇందాక మనం చెప్పుకున్నాము 3 రాశుల గురించి చక్కటి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది కదండి. 3, 6, 11 స్థానాల్లో మరలా ఒకసారి విడివిడిగా ఏ రాశికి ఆ రాశి చెప్పుకుంటున్నాము కాబట్టి మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీ భోగంచ మనసౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే. 3వ స్థానంలో కనుక ఉన్నట్టయితే, సంచారం చేస్తూ ఉన్నట్టయితే శనిశ్చరుడు అంటే వృశ్చికానికి 3వ స్థానం అవుతోంది మకరం కాబట్టి అక్కడ సంచారం చేసేటప్పుడు శని ఏ విధమైన ఫలితాలు శుభ ఫలితాలు వస్తున్నాయి, ఇవి శుభ ఫలితాల గురించి మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి స్త్రీ సౌఖ్యం, సంతోషం, బుద్ధిబలం, ప్రయత్న కార్యాలయందు జయము, స్వగ్రామము, సౌఖ్యము, జీవించుట, ఆరోగ్యం ఇత్యాది ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అందుచేత ఈ రాశివారు ఏదేమైనప్పటికీ శుభాలు ఏ గ్రహం వలనైనా 9 నవగ్రహాలలో ఏ గ్రహం వలనైనా శుభాలు కలిగినా అశుభాలు కలిగినా వాటిని మనము రోజు చేసుకునేటటువంటి నవగ్రహ శ్లోకాలు కావచ్చు, బీజాక్షాలు కావచ్చు, ఆ జపం కావచ్చు, లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల ప్రదర్శన చేయటం వల్ల కావచ్చు, అన్నీ మీకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క సుఫలితాలు డబల్ అవుతాయి. మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాల యొక్క దోషం పోయి శాంతిస్తాయి. ఆ దోషాలు అంతగా మనల్ని బాధించవు. అందుచేత ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి చాలా రకాలు చాలామంది చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దీనికి విష్ణు సహస్రనామంలో చెప్తారు, కొంతమంది సుందరకాండ పారాయణ చెప్తారు, ఇట్లా చాలా ఉన్నాయి పరిష్కారాలు. ఏదేమైనప్పటికీ కూడా డైరెక్ట్గా ఈ నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ మంత్రాలయం మన దగ్గర ఉన్నప్పుడు మరో దానికి వెళ్ళవలసినటువంటి నేను చెప్పగలను. కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కోటి, ఈ వారం ఇంకోటి చెప్తాను, వచ్చే వారం ఇంకోటి చెప్తాను, ఎన్నెన్ని మీరు కడతా పడతారు. అందుచేత ఈ నవగ్రహ మంత్రాల్ని విద్యావంతులు కావచ్చు, కొంచెం పెద్దగా విద్య లేని వారు కావచ్చు, అందరికీ ఈజీగా ఉంటుంది ఈ యొక్క శ్లోకాలు చదువుకోవటం. అందుచేత నవగ్రహాలను డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం. అందుచేత నవగ్రహ ప్రదర్శన చేయండి. ఈ లోపల శనీశ్వరుడికి మెయిన్గా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న చెప్పుకుంటున్నది శనీశ్వరుడి గురించి కాబట్టి శనీశ్వరుని యొక్క శనికి సంబంధించి ఈ రకమైన శని త్రయోదశి లాంటిది ఏదైనా వస్తే తైలాభిషేకం చేసుకోండి, చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. శుభం భూయాత్.